హాయ్ ఫ్రెండ్స్, పూర్వం మన భారతదేశం సుఖ సంతోషాలకు సమృద్ధికి పుట్టినిల్లుగా ఉండేది. కావున ఆ కాలంలో మన దేశాన్ని బంగారు బాతు అని కూడా పిలిచేవారు కొందరు. సుగంధ ద్రవ్యాల నుండి మొదలుకొని బట్టల వంటి వాటి కొరకు ప్రపంచ దేశాలన్నీ మన దేశంపైనే ఆధారపడేవి. అయితే అప్పట్లో ప్రజలు పెద్ద పెద్ద భవనాలలో కాకుండా మట్టి గుడిసెల్లో నివసించేవారు. వాగులు వంకలు మొదలైన వాటి నుండి నీళ్లు తెచ్చుకుని తాగేవారు. ప్రాచీన భారతవాసులు ఎంతటి నైపుణ్యం కలిగిన కళాకారులంటే ఎటువంటి మిషన్ల సహాయం లేకుండా అద్భుతమైన కళాకృతులను తయారు చేసేవారు. ఆ కాలంలో డబ్బును నోట్ల రూపంలో కాకుండా వస్తువుల రూపంలో ఇచ్చేవారు. అనగా వస్తువులు ఇచ్చి పుచ్చుకునేవారన్నమాట. మరియు ఆ కాలంలో భారతదేశపు చాలా మంది ప్రజలు నగరాల్లో కాకుండా పల్లెటూర్లలో నివసించేందుకు ఇష్టపడేవారు. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో పూర్వకాలం నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసి నిజమైన భారతదేశాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. కావున ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియోను పూర్తిగా చూసిన తర్వాత వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, చరిత్ర ఎప్పుడు చెడ్డది కాదు, కానీ అందులో గుర్తు చేసుకోదగ్గ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఆ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆనందంలో తేలిపోతాం. 1000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఈ సమయాన్ని మధ్యకాల యుగంగా చెప్పుకుంటారు. అయితే ఈ సమయంలో భారతదేశాన్ని కొందరు భారతదేశపు రాజులు పరిపాలిస్తుంటే, మరోవైపు కొంతమంది ఆక్రమణకారులు దండయాత్రలు చేసి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో భారతీయ రాజుల మధ్య ఐక్యత ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా దేశాన్ని నడపాలనుకునేవారు. కావున దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న విదేశీ ఆక్రమణకారులు తమ అధికారాన్ని బలోపేతం చేసుకోవడం మొదలుపెట్టారు. 1000 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని పల్లవ, పాండ్య, చోళ, రాష్ట్రకూట్ వంటి రాజవంశీయులు పరిపాలించేవారు. ఈ విధంగానే 1000 సంవత్సరాల పూర్వం జరిగిన వ్యాపారం గురించి మాట్లాడుకుంటే అప్పట్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ ఉండేది కావు. దాంతో కేవలం ఆహార పదార్థాలు, మసాలా, బట్టల వ్యాపారం మాత్రమే ఇండియాలో జరిగేది. ఈ వస్తువుల ఉత్పత్తి మన దేశంలో ఎంత అధికంగా ఉండేదంటే బట్టలు, ఆహార పదార్థాలు వంటివి ఇతర దేశాలకు సైతం ఎగుమతి అయ్యేది. తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే ఆ సమయంలో ఆహార మరియు వస్తువుల సేవలో భారతదేశం వాటా 30% ఉండేదట. మరియు చైనా 25%, యూరోప్ 11% వాటాను కలిగి ఉండేవి. ఈ కారణంగానే ప్రపంచంలోని అధిక మొత్తం జనాభా ఈ 3 దేశాల్లోనే నివసించేవారు. అమెరికా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా మరియు నార్థన్ రష్యాలో చాలా తక్కువ మంది జనాభా నివసించేవారు. ప్రాచీన భారతదేశంలో వ్యాపారం వస్తువుల ఇచ్చిపుచ్చుకోవడంపైనే ఆధారపడి ఉండేది. అనగా ఆ కాలంలో మీరు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి ఇతర వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అప్పట్లో కరెన్సీ చాలా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉండేది. కావున ప్రజలు వస్తువులు ఇచ్చి పుచ్చుకొని తమ అవసరాలు తీర్చుకునేవారు. ఆ కాలంలో కుటుంబ వ్యాపారానికే అధిక ప్రాముఖ్యతను ఇచ్చేవారు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపారం చేస్తే అతని కొడుకు వ్యాపారమే చేసేవాడు. అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తే అతని కొడుకులు కూడా వ్యవసాయమే చేసేవారు. ఈ విధంగా తరం నుండి తరానికి అందరూ ఒకే పని చేసేవారు. కానీ కాలంతో పాటు ఈ పద్ధతి పూర్తిగా మారిపోయింది. వర్తమాన కాలంలో తమ చదువును బట్టి పనిని ఎంచుకొని అందులో ముందుకు సాగుతున్నారు. అయితే 1000 సంవత్సరాల క్రితం నేటి మహానగరంలో ఉండేటటువంటి మార్కెట్ల వంటి మార్కెట్లు కూడా ఉండేవి. ఆధునిక భారతదేశంలో సూది నుండి సెల్ ఫోన్స్ వరకు ప్రతి దానికి దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో లగ్జరీ ఐటమ్స్ ను దుకాణాలలో పెట్టి అమ్మితే తినే పదార్థాలను మాత్రం రోడ్డుపైన పెట్టి అమ్ముతారు. కానీ ప్రాచీన భారతదేశంలో కేవలం బంగారం, వెండి, ఆహార పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, బట్టలు, పండ్లు మరియు కూరగాయలు, ధాన్యాలు మొదలైన వాటికి మాత్రమే దుకాణాలు ఉండేవి. ఆ కాలంలో విలాసవంతమైన లగ్జరీ ఐటమ్స్ విక్రయించడానికి దుకాణాలు ఉండేవి కావు. మరియు వ్యవసాయం, పశుపోషణ ప్రజల యొక్క ప్రధాన వృత్తిగా ఉండేది. ఆనాటి ప్రజలు చాలా కష్టపడి పనిచేసేవారు. మరియు కళాకృతుల విషయంలో వాళ్లను మించిన వారు ఎవ్వరూ లేరు. స్వర్ణకారులు, కమ్మరి మొదలైన వారంతా తమ పనిలో ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉండేవారు. 1000 సంవత్సరాల క్రితం నాటి చేతి వృత్తుల వారి నైపుణ్యం ఎంతో అద్భుతంగా ఉండేది. నేటి అడ్వాన్స్ మిషన్ కూడా వారితో సరితూగవు. ఉదాహరణకు
మీరు ఏ పురాతన కోట యొక్క అద్భుతమైన శిల్పకళను చూసినా వారి నైపుణ్యం మీకు స్పష్టంగా కనబడుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో రవాణా ఎంత అభివృద్ధి చెందిందంటే మనం చాలా తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావచ్చు. కానీ 1000 సంవత్సరాల క్రితం నాటి కాలం పూర్తి భిన్నంగా ఉండేది. అప్పట్లో ప్రజలకు ప్రపంచం చాలా పెద్దదిగా అనిపించేది. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు గుర్రాలపై లేదా ఎడ్ల బండి, అదే విధంగా పల్లకిలో మాత్రమే ప్రయాణించేవారు. అప్పట్లో రవాణా సాధనాలు చాలా పరిమితంగా ఉండేవి. అయితే సామాన్యుల దగ్గర గుర్రాలపై కూర్చొని ప్రయాణించేంత డబ్బులు కూడా ఉండేవి కావు. దాంతో ప్రాచీన కాలంలోని సామాన్య ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కాలినడకన వెళ్ళేవారు. అందుకే ఆ కాలంలోని ప్రజలు కొన్ని కిలోమీటర్ల ప్రపంచాన్ని మాత్రమే చూసేవారు. ఫ్రెండ్స్, చెబితే ఎవరు నమ్మరు, కానీ నేటి కాలంలో నీటిని నిల్వ చేయడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు, పథకాలను అవలంబిస్తున్నాయి. కానీ 1000 సంవత్సరాల క్రితం నాటి ప్రజలు నీటి ప్రాముఖ్యతను ముందు దృష్టితో అర్థం చేసుకొని చెరువులు మొదలైన వాటిని ఏర్పరచుకునేవారు. అప్పట్లో ప్రతి గ్రామానికి చెరువులు ఉండేవి. ప్రాచీన భారతదేశంలోని ఎక్కువ మంది ప్రజలు మతపరమైన స్వభావాన్ని కలిగి ఉండేవారు. పూజలు, పునస్కారాలు, మతపరమైన ధార్మిక నమ్మకాలను అధికంగా నమ్మేవారు. అందుకే ఆ సమయంలో ప్రతి గ్రామంలో ఆలయాలు ఉండేవి. మరియు ప్రతి గ్రామానికి గ్రామదేవత ఆలయం కూడా ఉండేది. మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే ఈ కాలం నాటి ఇళ్ల కంటే పూర్వకాలం నాటి ఇల్లే ఎంతో అద్భుతంగా ఉండడాన్ని గమనించే ఉంటారు. అప్పట్లో ఇళ్లను మట్టితో నిర్మించేవారు. అయినప్పటికీ కూడా అవి ఎంతో పటిష్టంగా ఉండేవి. ఈ రోజుటికి కూడా మీరు ఆ పాత ఇండ్లు లేదా భవనాల నమూనాలను చాలా చోట్లలో చూడవచ్చు. మట్టితో నిర్మించబడే ఆ ఇళ్ల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వాటిలో ఎప్పుడూ చల్లగా అనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో కాంక్రీట్తో నిర్మించిన ఇల్లు వేసవి కాలంలో ఎంత వేడిగా ఉంటాయంటే ఫ్యాన్ ఏసీ లేకుండా వాటిలో ఉండడం అసలు సాధ్యపడదు. ఇదే విధంగా ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సిమెంట్తో నిర్మించిన ఇంట్లో సుమారు 50 సంవత్సరాల తర్వాత పగుళ్ళు ఏర్పడడం మొదలవుతుంది. కానీ ప్రాచీన కాలంలో మట్టితో నిర్మించే ఆ ఇల్లు ఇంచుమించు 200 నుండి 300 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేవి. ప్రాచీన కాలంలో ప్రజల మధ్య గొడవలు, తగాదాలు ఉండేవి కాదని చెప్పడం తప్పే అవుతుంది. కానీ ఆ సమయంలో వారి సమస్యలకు పరిష్కారం కోర్టు కాకుండా రాజు నిర్ణయించేవాడు. రాజ్యంలోని ప్రధాన నిర్ణయాలన్నీ రాజు మాత్రమే తీసుకునేవాడు. మరియు చిన్న చితక పంచాయతీలను గ్రామ పెద్దలు పరిష్కరించేవారు. ఈ విధంగానే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే 1000 సంవత్సరాల పూర్వం ఇప్పటిలాగా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అండ్ స్కూల్స్ ఉండేవి కావు. అప్పట్లో పిల్లలు గురుకులాలలో విద్యను అభ్యసించేవారు. అప్పట్లో వైదిక సాహిత్యానికే అధిక ప్రాధాన్యత ఉండేది. తక్షశిలలో వైదిక సాహిత్యంతో పాటుగా 18 రకాల శిల్పకళల విద్యను కూడా నేర్పించేవారు. దీనితో పాటుగా విద్యార్థులకు వ్యవసాయం, గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం వంటి సబ్జెక్టులు కూడా బోధించేవారు. కావున విద్యార్థులు సాహిత్య అధ్యయనం ద్వారా వారసత్వంగా జీవనోపాధి పొందేవారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో రాయడం కంటే మౌఖిక శిక్షణ అధికంగా ఉండేది. 1000 సంవత్సరాల పూర్వం జాతి మతాలపై అత్యధికంగా విశ్వాసాన్ని చూపేవారు. తక్కువ కులం వారు ఎక్కువ కులం వారి అమ్మాయి లేదా అబ్బాయిని వివాహం చేసుకోవడానికి అనుమతించబడేది కాదు. ఆ సమయంలో లవ్ మ్యారేజ్ వంటివి ఉండేది కావు. అప్పట్లో కేవలం అరేంజ్డ్ మ్యారేజ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. మరియు ఒక గ్రామానికి లేదా ఒకే గోత్రానికి చెందిన అమ్మాయి అబ్బాయిలకు వివాహం చేసుకొనిచ్చేవారు కాదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వేరే వేరే గ్రామాలకు చెందిన వారు అవ్వడం తప్పనిసరిగా ఉండేది. అయితే అప్పట్లో సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లోనే వివాహం చేసుకునేవారు. ఆ కాలంలో పెళ్లి వేడుకలు 1-2 రోజులు కాకుండా వారం పాటు జరిగేవి. ఫ్రెండ్స్, ఒక విధంగా చూసుకుంటే పూర్వకాలంలో ప్రజల దగ్గర చాలా తక్కువ మొత్తంలో సంసాధనలు ఉండేవి. అయినా కూడా వాళ్ళు ప్రశాంతంగా హాయిగా జీవించేవారు. అయితే నేటి ప్రజలు ఇంత అభివృద్ధి చెందినప్పటికీ డిప్రెషన్, బీపీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ 1000 సంవత్సరాల క్రితం మన ప్రాచీన భారతదేశం ఈ విధంగా కనిపించేది. ఫ్రెండ్స్, మీరు ప్రాచీన భారతదేశం గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.